శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టడంతో అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. పురపాలక సంఘంలో చెత్తా చెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారైంది. ఎక్కడికక్కడ కుప్పల తెప్పలుగా పడి ఉన్న వ్యర్థాలతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత 20 రోజులుగా చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకపోవడంతో దుర్గంధభరితంగా తయారైంది. మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్ యంత్రాంగం స్పందించకపోవడంతో అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. మూడో రోజు సాగుతోంది మున్సిపాలిటీ కార్మికుల్ని. 2019లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చర్చించారు. కాంట్రాక్ట్ వాళ్ళను అవుట్సోర్స్ వాళ్ళను రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి మాటలు మీ అయితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవో 30 జీవో కానీ 7వ జీవో కానీ ఈ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అందట్లేదు. మీరు ఇచ్చినటువంటి వేతనాలు దళారులకే, ఆ జీవో ప్రకారం దళారులకే అందుతున్నాయి తప్పక మాకు అందట్లేదు. 7వ జీవో ప్రకారము 18,500 రూపాయలేమని క్రాప్ డ్రైవర్లకు ఉంది. అయినా మాకు ఇచ్చేది 9,000, 13,500 మాత్రమే అందుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మండి వైఖరి నిలబడాలి, పర్మనెంట్ చేస్తాము, రెగ్యులర్ చేస్తామని దాని ప్రకారమే చేయకపోతే భారీ ఎత్తున ప్రజా సంఘాలు కలిపి